నితీష్ కుమార్ బీహార్ రాజకీయాల్లో ఈయనకున్న పాపులారిటీ మరెవరికీ లేదు. కాంటెంపరీ పొలిటీషియన్స్లో అత్యధిక కాలం ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగిన వారిలో నితీష్ కుమార్ పేరు కూడా ఉంటుంది. దాదాపుగా 19 సంవత్సరాలు నితీష్ కుమార్ బీహార్ సీఎంగా కొనసాగారు. తనను తాను సోషలిస్టు నేతగా బీహార్ ప్రజలకు పరిచయం చేసుకున్న ఆయన తన రాజకీయ ప్రయోజనం కోసం, రాజకీయ మనుగడ కోసం సిద్ధాంతాలని పూర్తిగా వదిలేశాడు. ఒకానొక సమయంలో నరేంద్ర మోడీ గారు లాంటి యాంటీ సెక్యులర్ పర్సన్ దేశానికి ప్రధానిగా ఉంటే నేను ఎన్డీఏలో ఉండను అని ఎన్డీఏకు గుడ్ బై కూడా చెప్పారు. కానీ ఆ తర్వాత సొంత రాజకీయ ప్రయోజనాల కోసం విలువల్ని, సిద్ధాంతాలని పక్కన పెట్టి పదవి మాత్రమే పరమావధి అన్నట్టుగా, అధికారం మాత్రమే శాశ్వతం అన్నట్టుగా రాజకీయం చేయడం మొదలుపెట్టారు. ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసింది 19 సంవత్సరాలే అయినా 9 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి నితీష్ ఆడే పొలిటికల్ గేమ్లో రూల్స్ మారిపోతూనే ఉంటాయని. నితీష్ రాజకీయంలో మిత్రులు శత్రులుగా అవుతారు, శత్రువులు మిత్రులుగా మారిపోతారు. ఇదంతా రాత్రికి రాత్రి జరిగిపోతుంది. వినేందుకు విచిత్రంగా ఉన్న ముఖ్యమంత్రి పదవి కోసం నితీష్ ఎంతకైనా తెగిస్తాడు. బీహార్ రాజకీయాల్లో మరో వెటరన్ స్టార్ అయిన లాలూ ప్రసాద్ యాదవ్ నితీష్కి రాజకీయ ప్రత్యర్థి లేక స్నేహితుడా అంటే చెప్పడం చాలా కష్టం. లాలూ ప్రసాద్తో లాలూచి పడ్డం, ఆ తర్వాత పేచి పెట్టుకోవడం, ఇవన్నీ బీహార్ రాజకీయాల్లో చాలా సాధారణమైన అంశాలు. నితీష్ కొంతకాలం ఎన్డీఏతో ఉంటాడు, ఆ వెంటనే యూపీఏతో సహవాసం చేస్తాడు. అలా నితీష్ 2 జాతీయ కూటముల మధ్య తనకు అనుకూల రాజకీయ స్థానాన్ని అన్వేషిస్తూనే ఉంటాడు. ఇది వ్యాపారం అని బ్రహ్మానందం గారు చెప్పే డైలాగ్ తరహాలో ఇదేంటని ఎవరైనా నితీష్ రాజకీయ ఎత్తుగడలను ప్రశ్నిస్తే ఆయన చెప్పే సమాధానం ఏంటో తెలుసా? ఇది రాజకీయం అని. కాబట్టి నితీష్ మార్క్ రాజకీయం ఈ దేశంలో ఇంకెవ్వరూ చేసుండ్రో. నైతికత, విలువలు, సిద్ధాంతాలు ఇవన్నీ తన ముఖ్యమంత్రి పదవికి అడ్డుగా ఉన్నాయి అనిపించిన వెంటనే వాటిని పక్కన పెట్టేస్తాడు. అయినా బీహార్ రాజకీయాల్లో మాత్రం కింగ్ అయినా, కింగ్ మేకర్ అయినా 2 నితీషే. ఇంత చేసి బీహార్ని ఎంతలా డెవలప్ చేశాడు అంటే సమాధానం మాత్రం దొరకదు. కాబట్టి ఈ వీడియోలో ఈయన గురించిన చాలా ముఖ్యమైన విషయాలనే మీకు తెలిపే ప్రయత్నం చేయబోతున్నాం. అసలు నితీష్ కుమార్ రాజకీయ ప్రయాణం ఎలా సాగింది, బీహార్ రాజకీయాల్లో ఇటు జాతీయ రాజకీయాల్లో నితీష్ పోషించిన పాత్ర ఎలాంటిది, నితీష్ మార్క్ పొలిటికల్ గేమ్ ఎలా ఉంటుంది, నితీష్ కుమార్ పొలిటికల్ లీడరా లేదా పొలిటికల్ ఆపర్చునిస్టా, ఇలా ప్రతి ఒక్క విషయాన్ని ఈ వీడియోలో మనం చూద్దాం. అయితే ఈ వీడియోని కేవలం నితీష్ కుమార్ గురించి మాత్రమే కాదు, పూర్తిగా చూస్తే కంప్లీట్ బీహార్ పొలిటికల్ మ్యాప్ ఎలా ఉంటుందో కూడా మీకు అర్థమవుతుంది. వీడియో మొత్తం చూస్తే బీహార్ రాజకీయాల గురించి మీకు కూడా పూర్తి స్పష్టత రావడం ఖాయం, మాది హామీ. సో వీడియోని ఎండ్ వరకు మిస్ కాకండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. బీహార్ రాజకీయాలంటే ఈ రోజుల్లో నితీష్ కుమార్, లాలూ ప్రసాద్, తేజస్వి యాదవ్ లాంటి వారు గుర్తొస్తారు. కానీ బీహార్ రాజకీయాల గురించి మాట్లాడుకోవాలి అంటే లోక్ నాయక్, జయప్రకాష్ నారాయణ లాంటి వారి నుంచి మొదలు పెట్టాలి. 1970లో బీహార్కు చెందిన జయప్రకాష్ నారాయణ గారు అప్పటి బీహార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జేపీ ఆందోళన్ అనే ఉద్యమాన్ని మొదలుపెట్టారు. విద్యార్థులతో మొదలైన ఈ ఉద్యమం జాతీయ రాజకీయాలని, అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ గారిని వ్యతిరేకించే వరకు వచ్చింది. అప్పట్లో ఈ ఉద్యమాన్ని బీహార్ ఆందోళన్ అని పిలిచేవారు. 1975లో ఎమర్జెన్సీ సమయంలో బీహార్ ఆందోళనలో పాల్గొన్న నాయకుల మీద నిర్బంధం విధించారు. జయప్రకాష్ నారాయణ గారితో పాటు ఆ ఆందోళనలో పాల్గొంటున్న వారిని జైలులో పెట్టారు. ఇక ఎమర్జెన్సీ తర్వాత 1975లో జరిగిన ఎన్నికల్లో దేశంలో మొట్టమొదటి నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పాటైంది. జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. మొరార్జీ దేశాయ్ గారు ప్రధాని అయ్యారు. ఆ సమయంలో నితీష్ కుమార్ వయసు కేవలం 26 సంవత్సరాలు మాత్రమే. అదే సమయంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగడంతో 26 ఏళ్లకే నితీష్ కుమార్కి జనతా పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వచ్చింది. అయితే 1977లో బీహార్ అసెంబ్లీకి పోటీ చేసినా కూడా ఆయన గెలవలేకపోయాడు. కానీ 1977లో బీహార్లో జనతా పార్టీని అధికారంలోకి వచ్చింది. అయితే కేంద్రంలో ఎలాగైతే జనతా పార్టీలో ఐక్యత లేక 2 సంవత్సరాల్లోనే ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చిందో అదేవిధంగా బీహార్లో కూడా జనతా పార్టీ చీలిపోయింది. దాంతో 1980లో బీహార్లో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో నితీష్ జనతాదళ్ సెక్యులర్ పార్టీ నుంచి రెండోసారి అసెంబ్లీకి పోటీ చేసి రెండోసారి కూడా ఓడిపోయాడు. ఇలా రాజకీయాల్లో నితీష్ కుమార్ ప్రస్థానం 2 వరుస ఓటములతో మొదలైంది. 2 సార్లు వరుసగా ఓడిపోయిన తర్వాత రాజకీయాల నుంచి తప్పుకునే ఆలోచన కూడా చేశాడు. కానీ అయినా కూడా 1985లో మళ్లీ పోటీ చేశాడు. 1985లో లోక్దళ్ పార్టీ టికెట్ మీద పోటీ చేసి ఈసారి నితీష్ కుమార్ ఎమ్మెల్యేగా గెలిచాడు. అయితే ఆ రోజుల్లో జనతాదళ్ అనేది కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు జనతా పార్టీ లేదా జనతాదళ్ లాంటి కూటములు ఉండేవి. ఈ కూటముల్లో నాయకులుగా బీహార్, యూపీ రాష్ట్రాల వారికి ఎక్కువ ప్రాధాన్యత ఉండేది. ఎందుకంటే ఆ రోజుల్లో దక్షిణాది రాష్ట్రాల్లో జనతా పార్టీ, జనతాదళ్ ప్రభావం చాలా తక్కువ. జనతా పార్టీ అయినా, జనతాదళ్ అయినా ఇవేమీ వన్ సింగిల్ పొలిటికల్ పార్టీలు కావు, రాజకీయ పార్టీల కూటములు. అందుకే కూటమి పార్టీల మధ్య విభేదాలు వచ్చిన ప్రతిసారి ప్రభుత్వాలు పడిపోతూ ఉండేవి. 1985లో నితీష్ కుమార్ లోక్దళ్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత
పొలిటికల్ యాక్టివిటీ స్పీడప్ చేశాడు. తనకున్న పొలిటికల్ కనెక్షన్స్ పెంచుకున్నాడు. లోక్దల్ పార్టీలో కీలక నాయకుడిగా ఎదిగాడు. బీహార్ రాజకీయాల్లో నితీష్ కుమార్ ఎదుగుతున్న సమయంలో మరో ఇద్దరు నేతలు కూడా ఇన్ఫ్లుయెన్షియల్ పొలిటికల్ లీడర్స్గా ఎమర్జ్ కావడం మొదలైంది. వారే లాలూ ప్రసాద్ యాదవ్ మరియు రామ్ విలాస్ పాస్వాన్. నితీష్ కుమార్ ఏదైతే లోక్దల్ పార్టీ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచాడో అదే లోక్దల్ పార్టీలో రామ్ విలాస్ గారు కూడా ఉండేవారు. ఆయన నితీష్ కుమార్ కన్నా సీనియర్ అండ్ ఎక్స్పీరియన్స్ పొలిటికల్ లీడర్. మరోవైపు జనతాదళ్ పార్టీ నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ 1977లోనే లోక్సభకు ఎన్నికయ్యారు. ఇక 1980 నుంచి 85 వరకు బీహార్ అసెంబ్లీలో మెంబర్గా ఉన్నారు. ఇక 1985లో లోక్దల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. కాబట్టి గమనిస్తే బీహార్ రాజకీయాల్లో నితీష్ కుమార్ కన్నా రామ్ విలాస్ గారు, లాలూ ప్రసాద్ యాదవ్ గారు ఇద్దరు సీనియర్లే. ఇక 1985 వచ్చేసరికి ఈ ముగ్గురు ఒకే లోక్దల్ పార్టీలో ఉన్నారు. 1989లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో రాజీవ్ గాంధీ గారి ప్రభుత్వం జనతాదళ్ చేతిలో ఓటమి పాలైంది. ఆ ఎన్నికల్లో నితీష్ కుమార్, రామ్ విలాస్, లాలూ ప్రసాద్ యాదవ్ ఇలా లోక్దల్ పార్టీ తరపున లోక్సభకు పోటీ చేసిన ఈ ముగ్గురు గెలిచారు. జనతాదళ్ కూటమిలో లోక్దల్ కూడా భాగస్వామిగా ఉండడంతో లోక్దల్కి సెంట్రల్ క్యాబినెట్లో ప్లేస్ కన్ఫర్మ్ అయింది. మంత్రి పదవి కోసం నితీష్ కుమార్, లాలూ యాదవ్, రామ్ విలాస్ ఈ ముగ్గురు పోటీ పడ్డారు. అయితే వీరిలో రామ్ విలాస్కి వీపీ సింగ్ క్యాబినెట్లో మంత్రిగా అవకాశం వచ్చింది. ఇక 1989లో రామ్ విలాస్ సెంట్రల్ మినిస్టర్ అయ్యారు. దాంతో నితీష్, లాలూ యాదవ్ ఇద్దరూ డిసప్పాయింట్ అయ్యారు. కానీ విచిత్రం ఏంటంటే రాజకీయాలు చాలా త్వరగా వీరిద్దరి భవిష్యత్తును మార్చేశాయి. 1990లో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో 324 అసెంబ్లీ సీట్లు ఉన్న బీహార్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 123 స్థానాల్లో గెలవాలి. కానీ ఆ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజార్టీ రాలేదు. జనతాదళ్ కూటమికి 122 స్థానాలు లభించాయి. దాంతో బీహార్ అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా జనతాదళ్ కూటమి నిలిచింది. ఇక ఆ సమయంలో బీజేపీ వద్ద 39 మంది ఎమ్మెల్యేలు ఉండడంతో బీజేపీ కూడా మద్దతు ఇవ్వడంతో బీహార్లో జనతాదళ్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రక్రియను మొదలుపెట్టింది. ప్రధానిగా ఉన్న వీపీ సింగ్ బీహార్లో జనతాదళ్ కూటమి తరపున రామ్ సుందర్ దాస్ని ముఖ్యమంత్రిని చేయాలనుకున్నారు. కానీ లాలూ ప్రసాద్ యాదవ్ రాష్ట్రంలో చక్రం తిప్పడం స్టార్ట్ చేశాడు. మెజారిటీ ఎమ్మెల్యేలు రామ్ సుందర్ దాస్కి మద్దతు ఇచ్చేందుకు అంగీకరించలేదు. దాంతో ఉప ప్రధానిగా ఉన్న దేవీలాల్ ముఖ్యమంత్రిగా లాలూ ప్రసాద్ యాదవ్ పేరుని ప్రపోజ్ చేశాడు. అలా 1990లో లాలూ ప్రసాద్ యాదవ్ మొట్టమొదటిసారి బీహార్ ముఖ్యమంత్రి అయ్యారు. 1990లో లాలూ ప్రసాద్ యాదవ్ కనీసం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కూడా చేయలేదు. ఆ సమయంలో ఎంపీగా కంటిన్యూ అవుతున్నారు. అయినా కూడా లాలూ ప్రసాద్ యాదవ్ని ముఖ్యమంత్రిని చేసి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. అలా 1990లో లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్కి ముఖ్యమంత్రి అయ్యారు. అంటే ఒకసారి గమనిస్తే 1989లో రామ్ విలాస్ కేంద్ర మంత్రి అయ్యారు. 1990లో లాలూ యాదవ్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇక మిగిలింది నితీష్ కుమార్ మాత్రమే. కాబట్టి 1990లోనే జరిగిన సెంట్రల్ క్యాబినెట్ ఎక్స్పెన్షన్లో దేవీలాల్ నితీష్ కుమార్ పేరును సూచించడంతో నితీష్ కుమార్ కూడా 1990 ఏప్రిల్లో కేంద్ర మంత్రిగా ప్రమాణం చేశారు. కానీ నితీష్ కుమార్ కేంద్ర మంత్రిగా ఎక్కువ కాలం కొనసాగలేకపోయారు. దానికి కారణం బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్. 1990లో బీజేపీ నాయకుడు ఎల్కే అద్వానీ గారు అయోధ్య రామ్ మందిర నిర్మాణం కోసం రథయాత్ర మొదలుపెట్టారు. ఈ రథయాత్ర అనేది గుజరాత్లోని సోమనాథ్ నుంచి ఉత్తరప్రదేశ్లోని అయోధ్య వరకు అన్నట్లుగా మొదలైంది. అయితే ఈ రథయాత్ర బీహార్ మీదుగానే కొనసాగాలి. 1990 అక్టోబర్లో అద్వానీ గారి రథయాత్ర బీహార్లోని సమస్తీపూర్కి చేరుకున్న వెంటనే రథయాత్ర నడిపిస్తున్న అద్వానీ గారిని బీహార్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. దాంతో రథయాత్ర ఆగిపోయింది. ఈ సంఘటనతో బీజేపీకి జనతాదళ్కి విభేదాలు మొదలయ్యాయి. దాంతో బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్న వీపీ సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది. అలాగే బీహార్లో కూడా లాలూ ప్రసాద్ యాదవ్ ప్రభుత్వానికి బీజేపీ తన మద్దతు ఉపసంహరించుకుంది. దాంతో కేంద్రంలో వీపీ సింగ్ ప్రభుత్వం కూలిపోయింది. కానీ బీహార్లో మాత్రం ఇతర పార్టీల మద్దతుతో లాలూ ప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. అయితే కేంద్రంలో వీపీ సింగ్ ప్రభుత్వం దిగిపోవడంతో నితీష్ కుమార్ మంత్రి పదవి కూడా పోయింది. లాలూ ప్రసాద్ యాదవ్ అద్వానీ గారి రథయాత్రను అడ్డుకోవడం వల్ల బీహార్లో నాన్ బ్రాహ్మణ్ కమ్యూనిటీస్ నుంచి లాలూ ప్రసాద్ యాదవ్కి మంచి సపోర్ట్ లభించింది. లాలూ ప్రసాద్ యాదవ్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. లాలూ ప్రసాద్ యాదవ్ పొలిటికల్ స్ట్రాటజీ బాగానే పనిచేసింది. కానీ ఈ సంఘటనల వల్ల లాలూ ప్రసాద్ యాదవ్కి నితీష్ కుమార్కి మధ్య గ్యాప్ క్రియేట్ అయింది. ఎందుకంటే అద్వానీ గారి రథయాత్రను అడ్డుకున్నందుకు లాలూ ప్రసాద్ యాదవ్కి ఎక్కువగా క్రెడిట్ లభించింది. కానీ అదే లోక్దల్ పార్టీలో ఉన్న నితీష్కి మాత్రం ఎలాంటి క్రెడిట్ రాలేదు. దాంతో నితీష్ కుమార్ లాలూని విమర్శించడం మొదలుపెట్టాడు. దాంతో లాలూ, నితీష్ ఇద్దరు బీహార్లో క్యాస్ట్ పాలిటిక్స్ ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. లాలూకి బీహార్లో బలమైన యాదవ్ కమ్యూనిటీ సపోర్ట్ బలంగా లభించింది. అద్వానీ యాత్రను అడ్డుకోవడంతో ముస్లిం ఓటు బ్యాంకు కూడా లాలూ ఖాతాలో చేరింది. దాంతో 1995 వరకు 5 సంవత్సరాల పాటు లాలూ బీహార్ ముఖ్యమంత్రిగా కొనసాగాడు. కానీ కేంద్రంలో మాత్రం వీపీ సింగ్ తర్వాత ప్రధాని అయిన చంద్రశేఖర్ గారు సంవత్సరం పాటు కూడా ప్రభుత్వాన్ని నడపలేకపోయారు. దాంతో 1991లో ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది.
ఆ ఎన్నికల్లో నితీష్ కుమార్ జనతాదళ్ కూటమి తరపున రెండోసారి ఎంపీగా గెలిచాడు. లాలూ ప్రసాద్కి అనుకూలంగా మారుతున్న క్యాస్ట్ ఈక్వేషన్స్ ని నితిన్ కూడా అర్థం చేసుకున్నాడు. ఓబీసీలు లాలూకి మద్దతుగా ఉన్నారని నితీష్ నాన్ ఓబీసీ ఓటర్ల మీద దృష్టి పెట్టడం స్టార్ట్ చేశాడు. అయితే 1994లో బీహార్లో కుర్మీ, కేరీ కులాలని ఓబీసీల నుంచి తొలగిస్తున్నారు అనే ప్రచారం మొదలైంది. గుర్తుపెట్టుకోండి, 1994 అంటే లాలూ ప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్న టైం. ఈ టైంలోనే కుర్మీ, కేరీ వర్గాల్ని నితీష్ టార్గెట్ చేశాడు. వీరిని తన వైపు తిప్పుకోవాలని ప్లాన్ చేశాడు. దాంతో 1994 ఫిబ్రవరి 12న బీహార్ రాజధాని పాట్నాలో కుర్మీ చేతన ర్యాలీ పేరుతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. బీహార్ వ్యాప్తంగా ఉన్న కుర్మీ, కేరీ కులాల వారు లక్షల మంది ఆ సభకు హాజరయ్యారు. అయితే ఆఖరి వరకు ఆ సభలో నితీష్ పాల్గొంటాడా లేదా అన్న స్పష్టత లేదు. కానీ నితీషే ఆ సభను నడిపిస్తున్నాడు అన్న ప్రచారం మాత్రం విపరీతంగా జరిగింది. లాలూకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆ సభలో నితీష్ పాల్గొనడం అంటే చాలా పెద్ద విషయం. ఎందుకంటే అప్పటికే నితీష్, లాలూ ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నారు. లాలూ ముఖ్యమంత్రిగా ఉంటే నితీష్ ఎంపీగా ఉన్నాడు. బీహార్ రాజకీయాలు చాలా పెద్ద మలుపు తీసుకున్న సభ ఇది. అందరూ ఆసక్తితో చూస్తుండగా నితీష్ సభ వేదిక మీదకి వచ్చాడు. దాంతో నితీష్కి, లాలూకు మధ్య రాజకీయ వైరం ఉందన్న విషయానికి ఆ సభ సాక్షిగా మారింది. సభలో నితీష్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ప్రసంగించడం కూడా మరింత సంచలనం అయింది. ఇక నితీష్ జనతాదళ్ కూటమి నుంచి బయటికి రావడం ఖాయమైపోయింది. అయితే ఆ సమయానికి నితీష్కి లాలూకున్నంత పాపులారిటీ లేదు. బీహార్ ముఖ్యమంత్రిగా రథయాత్రను అడ్డుకున్న వ్యక్తిగా లాలూ పాపులారిటీ జాతీయ స్థాయికి వెళ్ళింది. దాంతో 1995లో బీహార్లో ఎన్నికలు జరగబోతున్న సమయంలో నితీష్ కుమార్ సోషలిస్ట్ నాయకుడు జార్జ్ ఫెర్నాండెజ్తో కలిసి సమతా పార్టీ పెట్టినట్టు ప్రకటించాడు. ఎప్పుడైతే నితీష్ జనతాదళ్ కూటమికి వ్యతిరేకంగా సమతా పార్టీ ప్రకటించాడో ఆ క్షణంలో నితీష్కి ప్రధాన రాజకీయ శత్రువుగా లాలూ ప్రసాద్ మారిపోయాడు. అలా ఒకే పార్టీలో ఉన్న ఇద్దరు నేతలు రాజకీయ ప్రత్యర్థులుగా మారిపోయారు. ఇక 1995 ఎన్నికల్లో నితీష్ కుమార్ సమతా పార్టీ 310 స్థానాల్లో పోటీ చేసింది. కానీ కేవలం 7 అసెంబ్లీ సీట్లు మాత్రం గెలుచుకుంది. కానీ జనతాదళ్ మాత్రం 167 సీట్లు గెలుచుకుంది. అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన దానికన్నా 5 సీట్లు ఎక్కువగానే జనతాదళ్కి లభించాయి. దాంతో ఎవరి సహాయం లేకుండానే లాలూ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ నితీష్ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సమతా పార్టీకి దక్కిన 7 ఎమ్మెల్యేలతో ప్రభావవంతంగా రాజకీయాలు చేయడం సాధ్యం కాదు. కానీ 1996లో లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల్లో ఉనికి నిలుపుకోవాలి అంటే ఖచ్చితంగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్తో అయినా కలవాలి, లేదా బీజేపీ లీడ్ చేస్తున్న ఎన్డీఏలోనైనా చేరాలి. నితీష్కి కాంగ్రెస్తో కలిసే అవకాశం లేదు. ఎందుకంటే సమతా పార్టీ వ్యవస్థాపక సభ్యుడు జార్జ్ ఫెర్నాండెజ్ యాంటీ కాంగ్రెస్ పర్సన్. ఇక నితీష్ పొలిటికల్ జర్నీ కూడా కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూనే మొదలైంది. కాబట్టి నితీష్ ముందున్న మరో ఆప్షన్ ఎన్డీఏ. అద్వానీ గారి రథయాత్రను అడ్డుకున్నందుకు లాలూ మాత్రమే క్రెడిట్ తీసుకున్నాడు. దాంతోపాటు ఈ రథయాత్రను అడ్డుకున్నందుకు బీజేపీకి లాలూ ప్రసాద్ ప్రత్యర్థిగా మారాడు. కాబట్టి బీజేపీతో ఉంటే లాలూ రాజకీయానికి అడ్డుకట్ట వేయొచ్చని నితీష్ భావించాడు. దాంతో 1996లో సమతా పార్టీ ఎన్డీఏలో భాగస్వామిగా మారింది. ఇక 1996 లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయ్యారు. వాజ్పేయి గారి క్యాబినెట్లో నితీష్కి కేంద్ర మంత్రి పదవి ఖరారైంది. కానీ లోక్సభలో ఎన్డీఏ బలం నిరూపించుకోలేకపోయేసరికి 16 రోజుల్లోనే వాజ్పేయి గారు రాజీనామా చేశారు. దాంతో నితీష్ కేంద్ర మంత్రి పదవి కూడా దూరమైంది. అయితే 1996లో బీహార్లో ఒక భారీ కుంభకోణం బయటపడింది. అదే దానా కుంభకోణం. బీహార్ రాజకీయాల్ని పూర్తిగా కుదిపేసిన స్కామ్ ఇది. ఈ స్కామ్లో ఏకంగా ముఖ్యమంత్రి లాలూ పాత్ర కూడా ఉన్నట్టు తేలింది. దాంతో ఈ దానా కుంభకోణంలో లాలూ పేరును చేరుస్తూ సిబిఐ ఛార్జ్షీట్లు కూడా దాఖలు చేసింది. దాంతో లాలూ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని జనతాదళ్ పార్టీ నుంచి డిమాండ్ మొదలైంది. ఇక ఛార్జ్షీట్లో ఉన్న లాలూ పేరు 1997 జూలై 5న బయటకొచ్చింది. దాంతో అదే రోజు ఢిల్లీలో లాలూ ప్రసాద్కి సంబంధించిన ఎంపీలు రాష్ట్రీయ జనతాదళ్ అనగా ఆర్జేడీ అనే రాజకీయ పార్టీని ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు. ఆర్జేడీకి మొట్టమొదటి అధ్యక్షుడిగా లాలూనే ఎన్నుకున్నారు. ఇక జూలై 25న లాలూ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి తన భార్య రబ్బీదేవిని ముఖ్యమంత్రిని చేశాడు. 1997లో బీహార్ రాజకీయాల్లో లాలూ కేంద్రంగా జరుగుతున్న పరిణామాలని నితీష్ తనకు అనుకూలంగా ఉపయోగించుకోవడం స్టార్ట్ చేశాడు. అయితే కేంద్రంలో ప్రభుత్వం పూర్తి కాలం నిలవలేకపోయింది. దాంతో 1998లో లోక్సభ ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. ఆ ఎన్నికల్లో కూడా నితీష్ ఎన్డీఏకి మద్దతు ప్రకటించాడు. 1998లో ఎన్డీఏ అధికారంలోకి రావడం, వాజ్పేయి గారు ప్రధాని కావడం జరిగాయి. ఇక 4వసారి లోక్సభలో అడుగుపెట్టిన నితీష్కి వాజ్పేయి గారి మంత్రివర్గంలో రైల్వే మంత్రిగా చోటు లభించింది. కానీ ఎన్డీఏ లోక్సభలో మెజారిటీ నిలబెట్టుకోవడంలో విఫలం కావడంతో ఏడాదిలోనే అంటే 1999లోనే మరలా లోక్సభలో ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. ఆ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి మెజారిటీ లభించింది. దాంతో నితీష్ 5వసారి లోక్సభ ఎన్నికల్లో గెలిచాడు. ఇక 1999లో నితీష్ కేంద్ర రవాణా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. అయితే మరోవైపు 2000 సంవత్సరంలో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో లాలూ ప్రసాద్ యాదవ్ కొత్త పార్టీ ఆర్జేడీకి 124 అసెంబ్లీ స్థానాలు లభించాయి.
కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మాత్రం లాలూ పార్టీకి అవకాశం లేకుండా పోయింది. నితీష్ సొంత రాజకీయ పార్టీ సమతా పార్టీ కేవలం 34 అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకుంది. కానీ సమతా పార్టీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నందుకు 64 అసెంబ్లీ స్థానాలు గెలిచిన బీజేపీ సమతా పార్టీకి మద్దతిచ్చింది. దాంతో నితీష్ కుమార్ని కేంద్ర మంత్రిగా రాజీనామా చేయించి బీహార్ ముఖ్యమంత్రిగా ప్రకటించారు. ఇక కేంద్రంలో ఎన్డీఏ అధికారంలో ఉండడంతో నితీష్ కుమార్ మెజారిటీ లేకుండానే మొట్టమొదటిసారి బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. కానీ నిర్దేశించిన గడువులోపు మెజారిటీ నిరూపించుకోలేకపోవడంతో నితీష్ కేవలం వారం రోజుల్లోనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాడు. ఆ సమయంలో లాలూ పార్టీ, ఆర్జేడీ, ఇతర రాజకీయ పార్టీల మద్దతుతో బీహార్ ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకుంది. దాంతో లాలూ భార్య రబ్బీదేవి మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఇక నితీష్ మళ్లీ సెంట్రల్ పాలిటిక్స్లోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి పదవి నిలుపుకోలేకపోవడంతో ఎన్డీఏలో వెంటనే కేంద్ర మంత్రిగా అవకాశం లభించింది. కేంద్ర రైల్వే మంత్రిగా నితీష్ బాధ్యతలు తీసుకున్నారు. 2000లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికలను విశ్లేషిస్తే ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమైంది. నితీష్ కుమార్ మరియు జార్జ్ ఫెర్నాండెస్ స్థాపించిన సమతా పార్టీ, శరద్ యాదవ్కు చెందిన జనతాదళ్, ఇక లోక్శక్తి, ఈ పార్టీలన్నీ వేరువేరుగా పోటీ చేయడం వల్ల ఓట్ల చీలిక జరిగి లాలూ ప్రసాద్ యాదవ్కు లాభం జరిగింది. కాబట్టి ఈ పార్టీలన్నీ ఒక్కటిగా కలవాలని నిర్ణయించుకున్నాయి. అయితే 2000 సంవత్సరంలో నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గోధ్రాలో కమ్యూనల్ అల్లర్లు జరిగాయి. హిందూ ముస్లింల మధ్య జరిగిన అల్లర్లలో 2000 మంది ముస్లింలు మరణించారు. ఆ అల్లర్లకు కారణం ఎవరు అంటే అన్ని వేళ్లు ఆనాడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారి వైపే చూపించాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ వ్యవహారంలో ఎన్డీఏ ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు వచ్చాయి. ఎన్డీఏలో ఉంటే మైనారిటీ ఓటు బ్యాంకుకు నష్టం కలుగుతుందని ఎన్డీఏ కూటమి పక్షాలు భావించేంతలా ఆ అల్లర్లు రాజకీయాల మీద ప్రభావం చూపించాయి. దాంతో బీహార్కి చెందిన రామ్ విలాస్ గారు వెంటనే తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి ఎన్డీఏ నుంచి బయటకొచ్చారు. బీహార్కు చెందిన రామ్ విలాస్ గారు రాజీనామా చేయడంతో నితీష్ కుమార్ మీద కూడా ఒత్తిడి మొదలైంది. కేంద్ర పదవికి రాజీనామా చేయాలని బీహార్ రాజకీయాల్లో డిమాండ్ మొదలైంది. అలా బీహార్ రాజకీయం అంతా కులాలు, మతాల చుట్టూనే తిరగడం మొదలైంది. కాబట్టి ఆర్జేడీ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని నితీష్ని ఇరకాటంలో పెట్టింది. ఎన్డీఏ నుంచి వైదొలగాలి అని ఎంత ఒత్తిడి వచ్చినా నితీష్ మాత్రం లెక్క చేయలేదు. ఇక 2003లో బీహార్ రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చాయి. సమతా పార్టీ, జనతాదళ్, లోక్శక్తి ఈ పార్టీలన్నీ కలిసి జనతాదళ్ యునైటెడ్ అనగా జేడీయూగా ఆవిర్భవించాయి. జేడీయూ అనే రాజకీయ పార్టీకి మొట్టమొదటి అధ్యక్షుడిగా నితీష్ కుమార్నే నియమించారు. దాంతో సమతా పార్టీ ప్రస్థానం ఆగిపోయింది. 2004లో గోధ్రా అల్లర్ల ప్రభావం లోక్సభ ఎన్నికల మీద కూడా పడింది. ఆ ఎన్నికల్లో ఎన్డీఏ ఓడిపోయింది. కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ అధికారంలోకి వచ్చింది. మన్మోహన్ సింగ్ గారు ప్రధాని అయ్యారు. జేడీయూకి అవే మొదటి ఎన్నికలు కావడంతో 2004 లోక్సభ ఎన్నికల్లో నితీష్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్డీఏలో భాగస్వామిగా పోటీ చేసింది. ఎన్నికల్లో నితీష్ కుమార్ జేడీయూకి లోక్సభలో 8 సీట్లు వస్తే లాలూ ప్రసాద్ ఆర్జేడీకి 24 సీట్లు వచ్చాయి. ఇక 2005లోనే బీహార్ ఎన్నికలు జరగబోతున్నాయి. 2004 రిజల్ట్ చూస్తే 2005లో కూడా ఆర్జేడీదే హవా ఉండబోతుంది అని అందరూ అనుకున్నారు. కానీ 2005లో జరిగింది పూర్తిగా వేరు. 2005లో బీహార్లో చాలా పెద్ద పొలిటికల్ డ్రామా జరిగింది. అయితే 2000 సంవత్సరంలో బీహార్ నుంచి జార్ఖండ్ విడిపోయింది. బీహార్లోని 18 జిల్లాలను వేరు చేసి జార్ఖండ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. దాంతో 2000 సంవత్సరం కన్నా ముందు 324 సీట్లున్న బీహార్ అసెంబ్లీ స్థానాల సంఖ్య 2005 వచ్చేసరికి 243 సీట్లకు తగ్గిపోయింది. 2005లో 243 స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరిగాయి. 2005 ఫిబ్రవరిలో బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో లాలూ ప్రసాద్కి చెందిన ఆర్జేడీ యూపీఏ కూటమిలో భాగస్వామిగా కాంగ్రెస్ పార్టీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసింది. ఇక నితీష్ కుమార్కి చెందిన జేడీయూ ఎన్డీఏ భాగస్వామిగా ఉండడంతో బీజేపీతో కలిసి పోటీ చేసింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అంటే అసెంబ్లీలో కనీసం 122 మంది సభ్యుల బలం ఉండాలి. కానీ ఆ ఎన్నికల్లో ఏ కూటమికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయిలో మ్యాజిక్ ఫిగర్ దక్కలేదు. ఆర్జేడీకి 75, కాంగ్రెస్కి 10, కలిపి యూపీఏకు 85 స్థానాలు మాత్రమే దక్కాయి. మరోవైపు జేడీయూకి 55, బీజేపీకి 10, మొత్తం కలిపి ఎన్డీఏకు 65 స్థానాలే దక్కాయి. ఇక్కడే రామ్ విలాస్ పార్టీ అయిన లోక్ జన్ శక్తి పార్టీ కీలకంగా మారింది. ఈ పార్టీ ఎన్డీఏలో లేదు, యూపీఏలోనూ లేదు. 2005 ఫిబ్రవరి ఎన్నికల్లో జనలోక్ శక్తి పార్టీకి 29 అసెంబ్లీ సీట్లు లభించాయి. కాబట్టి ఇప్పుడు రామ్ విలాస్కి చెందిన జనలోక్ శక్తి పార్టీ కింగ్ మేకర్గా మారింది. వెంటనే లాలూ ప్రసాద్ యాదవ్ రామ్ విలాస్తో సంప్రదింపులు మొదలుపెట్టాడు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే రామ్ విలాస్ ఒక విచిత్రమైన కోరికను బయటపెట్టాడు. ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలి అంటే ముఖ్యమంత్రిగా ముస్లిం నాయకుడు ఉండాలని ప్రతిపాదించాడు. కానీ ముఖ్యమంత్రి పదవిని లాలూ కుటుంబ సభ్యులకు తప్ప మరొకరికి ఇవ్వడం లాలూకి ఇష్టం లేదు. దాంతో రామ్ విలాస్ ప్రతిపాదనని లాలూ ప్రసాద్ అంగీకరించలేదు. ఎన్డీఏ కూడా రామ్ విలాస్తో చర్చలు జరిపినా అవేం సఫలం కాలేదు. దాంతో 2005 ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగినా కూడా ప్రభుత్వం ఏర్పాటు కాలేదు. దాంతో బీహార్లో రాష్ట్రపతి పాలన విధించారు. కానీ అదే 2005 అక్టోబర్లో మరోసారి అసెంబ్లీ ఎన్నికలు జరపాల్సి వచ్చింది. ఆ ఎన్నికల్లో జేడీయూకి ఏకంగా 88 సీట్లు లభించాయి.
బీజేపీకి ఏకంగా 55 సీట్లు లభించాయి. అలా ఎన్డీఏ కూటమికి మ్యాజిక్ ఫిగర్ లభించింది. ఈ ఎన్నికల్లో బీహార్ ముస్లిం ఓటర్లు చాలా కీలకంగా పనిచేశారు. ముస్లిం నాయకుణ్ణి ముఖ్యమంత్రిని చేయాలనే ప్రతిపాదనని లాలూ తిరస్కరించడంతో నితీష్ కుమార్ ముస్లిం ఓటు బ్యాంకును ఆకట్టుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాడు. నితీష్ బీజేపీలో ఉన్నా కూడా స్ట్రాటజికల్ గా నితీష్ ప్లే చేసిన రాజకీయం లాలూ ప్రసాద్ యాదవ్కి అధికారాన్ని దూరం చేసింది. గోద్రా అల్లర్లకు సంబంధించిన విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్నందుకు బీజేపీని ఎక్కడా పెద్దగా ప్రచారంలో పాల్గొనకుండా జాగ్రత్త పడ్డాడు. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారితో సహా గుజరాత్ బీజేపీ నాయకుల్ని బీహార్ రాకుండా జాగ్రత్త పడ్డాడు. బీహార్లో ముస్లింల సంఖ్య 18% వరకు ఉంటుంది. యాదవ్ ఓటు బ్యాంక్ ఆర్జేడీకి మద్దతుగా ఉంది. కాబట్టి ముస్లింలతో పాటు కుర్మీ వర్గాన్ని కూడా ఆకట్టుకోవడంతో నితీష్కి 88 మంది ఎమ్మెల్యేల బలం లభించింది. దాంతో 2005 నవంబర్ 24న రెండోసారి బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశాడు. నితీష్ రెండోసారి ముఖ్యమంత్రి అయిన సందర్భంలో కూడా ఆయన ఎంపీగా ఉన్నాడు. ఆ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదు. కానీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎంపీ పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్సీగా నితీష్ బీహార్ రాజకీయాల్లోకి ప్రవేశించాడు. అలా 2005 నవంబర్లో బీహార్ రాజకీయాల్లో నితీష్ శకం మొదలైంది. లాలూ ప్రసాద్ యాదవ్కి గడ్డుకాలం కూడా ఆ రోజు నుంచి మొదలైంది. బీహార్ రాజకీయాల్లో లాలూ ప్రసాద్ యాదవ్కి సంబంధించి ఒక చమత్కారం బాగా పాపులర్. లాలూనే ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ ఉండేవాడు. జబ్ తక్ సమోసా మే ఆలూ హై తబ్ తక్ బీహార్ మే లాలూ హై అని అంటూ ఉండేవాడు. అంటే నార్త్లో సమోసా చాలా పాపులర్, ఆలూ లేకుండా సమోసాని, లాలూ లేకుండా బీహార్ను ఊహించుకోలేమనేది ఆయన ఉద్దేశం. అందుకే సమోసాలు ఆలూ ఉన్నంత వరకు బీహార్లో లాలూ ఉంటాడని పదే పదే చెప్తూ ఉండేవాడు. కానీ 2005 నుంచి బీహార్ రాజకీయాల్లో లాలూ స్థానాన్ని నితీష్ కుమార్ ఆక్రమించాడు. నితీష్ ముఖ్యమంత్రి అయ్యే వరకు పాలిటిక్స్ మాత్రమే ప్లే చేశాడు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత పాలిట్రిక్స్ ప్లే చేయడం స్టార్ట్ చేశాడు. ముస్లిం ఓటు బ్యాంకును కాపాడుకోవడం కోసం ఎన్డీఏలో ఉంటూనే గుజరాత్ బీజేపీ నాయకులతో ఎలాంటి సంబంధాలు లేకుండా జాగ్రత్త పడ్డాడు. బీజేపీలో అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, నితిన్ గడ్కరీ లాంటి కాస్త లిబరల్ నాయకులతో సంబంధాలు ఏర్పరచుకున్నాడు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా బీహార్లో ముస్లింలకు రాజకీయ అవకాశాలు కల్పించడం లాంటివి చేసి ముస్లిం ఓటు బ్యాంకును కాపాడుకునే ప్రయత్నం చేశాడు. మైనారిటీ వర్గాల్లో నమ్మకాన్ని కాపాడుకోవడం కోసం నితీష్ గుజరాత్కు సంబంధించిన బీజేపీ నేతల్ని దగ్గరకు కూడా రానివ్వలేదు. ఇక 2009లో లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ నుంచి ప్రధాన అభ్యర్థిగా ఎల్కే అద్వానీ గారిని ప్రతిపాదించారు. అద్వానీ గారు తన బలాన్ని నిరూపించుకోవడం కోసం పంజాబ్లోని లుధియానాలో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఆ సభలో పాల్గొనేందుకు ఎన్డీఏ అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులందరినీ ఆహ్వానించారు. సహజంగానే గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారికి కూడా ఆహ్వానం అందింది. దాంతో మోదీ పాల్గొనే సభలో నేను పాల్గొన్ను అని నితీష్ ఆ సభకు రాను అని చెప్పాడు. దాంతో అరుణ్ జైట్లీ గారు నితీష్తో మాట్లాడి నితీష్ను కూడా సభలో పాల్గొనేలా ఒప్పించారు. దాంతో బలవంతంగా నితీష్ లుధియానా వెళ్ళాడు. ఆ సభలో నరేంద్ర మోడీ నితీష్ను పలకరిస్తూ ఒక్కసారిగా నితీష్ చేతిని పైకి లేపి ప్రజలకు అభివాదం చేశాడు. దాంతో ఆ సంఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ఇది బీహార్ రాజకీయాల్లో చాలా పెద్ద చర్చకు దారితీశాయి. దాంతో మైనారిటీ వర్గాల్లో ఎన్నాళ్ళు కాపాడుకుంటూ వచ్చిన నమ్మకం ఒక్కసారిగా కుప్పకూలే పరిస్థితి ఏర్పడింది. ఆ సంఘటనని నితీష్ చాలా అవమానంగా భావించాడు. బీజేపీ మీద కోపం వచ్చినా నితీష్ ఏం చేసే పరిస్థితిలో లేడు. బీజేపీ మద్దతుతోనే నితీష్ ముఖ్యమంత్రి కాగలిగాడు. బీజేపీని కాదు అంటే ముఖ్యమంత్రి పదవే ఉండదు. ఆ సంఘటన తర్వాత అరుణ్ జైట్లీ గారు నితీష్తో మాట్లాడి పరిస్థితిని సరిదిద్దే ప్రయత్నం చేశారు. కొన్ని రోజులకి పరిస్థితి చక్కబడింది అనుకునే లోపే మరో సంఘటన జరిగింది. 2010 జూన్లో మోడీ గారికి నితీష్కి మధ్య మరో వివాదం జరిగింది. బీహార్ రాజధాని పాట్నాలో బీజేపీ సెంట్రల్ పార్టీ మీటింగ్ జరిగింది. జాతీయ స్థాయిలో జరిగిన మీటింగ్ కాబట్టి మోడీ గారు కూడా బీహార్ వచ్చారు. ఆ సమయంలో బీహార్లో నరేంద్ర మోడీ గారికి సంబంధించిన భారీ బ్యానర్స్ పాట్నా అంతటా కనిపించాయి. మోడీ గారి మీద ఉన్న గోద్రా అల్లర్ల మచ్చని మైనారిటీ వర్గాలు మర్చిపోలేదు. జేడీయూ అనేది ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నా కూడా ముస్లిం ఓటు బ్యాంకును కాపాడుకుంటూ నితీష్ నానా తంటాలు పడుతుంటే మైనారిటీల్లో వ్యతిరేకతున్న మోడీ గారు బీజేపీ నాయకుల కన్నా పెద్ద ఫోటోలతో బ్యానర్లు కట్టడంతో నితీష్కి మరోసారి కోపం వచ్చింది. 2010లోనే బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగాల్సి ఉంది. అలాంటి సున్నితమైన సమయంలో ఇలా జరగడం నితీష్కి మరింత కోపం తెప్పించింది. అయితే ఈ మీటింగ్ కన్నా ముందు బీహార్లో కోసి నదికి వరదలొచ్చాయి. ఆ వరదలో వంతెన తెగిపోయి చాలామంది మరణించారు. ఆ సంఘటనకు సహాయంగా గుజరాత్ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 5 కోట్ల రూపాయలు ఇస్తున్నట్లు కూడా బ్యానర్లు వేశారు. ఇవన్నీ నితీష్ కుమార్కి విపరీతమైన కోపాన్ని కలిగించాయి. నిజానికి ఆ మీటింగ్ జరిగిన రోజు రాత్రి పాట్నాలో నితీష్ కుమార్ బీజేపీ అగ్రనేతలతో డిన్నర్ మీటింగ్కి హాజరవ్వాల్సి ఉంది. కానీ ఈ పరిణామాలన్నీ గమనించిన నితీష్ బీజేపీ డిన్నర్ మీటింగ్ని అవాయిడ్ చేశాడు. ఇవన్నీ చూసిన వారికి నితీష్ ఎన్డీఏలో ఉంటాడా లేక బయటకు వస్తాడా అన్న అనుమానం కలిగింది. కానీ నితీష్కి ఎంత కోపం వచ్చినా చేసేదేం లేదు. నితీష్కి ఎన్డీఏ తప్ప మరో దిక్కు లేదు. ఇక 2010లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో
ఆర్జేడీ, కాంగ్రెస్, లోక్ జనశక్తి ఈ పార్టీలన్నీ ఘోరమైన ఓటమిని చూశాయి. మరోవైపు 2005లో జేడీయూకి 88 సీట్లు వస్తే 2010లో ఆ సంఖ్య 115 అయ్యింది. అలాగే బీజేపీకి కూడా 2005లో 55 సీట్లు వస్తే 2010కి ఆ సంఖ్య 91 అయింది. దాంతో ఎన్డీఏకు బలమైన ప్రజా మద్దతు లభించడంతో నితీష్ 2010లో మూడోసారి కూడా ముఖ్యమంత్రి అయ్యాడు. మూడోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మ్యాజిక్ ఫిగర్కి చాలా దగ్గరలో జేడీయూ ఉంది. 123 స్థానాలు కావాల్సిన సమయంలో జేడీయూ 115 మంది సభ్యులతో బలంగా ఉంది. కాబట్టి నితీష్ బీజేపీని ఎదిరించేందుకు వెనకాడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. కాబట్టి బీజేపీకి జేడీయూకి మధ్య పరిస్థితులు చాలా వేగంగా మారిపోయాయి. 2011 తర్వాత దేశ రాజకీయాల్లో మోడీ గారి పేరు విపరీతంగా వినిపించడం మొదలైంది. బీజేపీ నుంచి ఆయనే తర్వాత ప్రధానమంత్రి అన్నట్టు ప్రచారం మొదలైంది. బీజేపీలో మోడీ గారి పలుకుబడి పెరుగుతున్న కొద్దీ నితీష్లో బీజేపీ మీద అసంతృప్తి పెరుగుతూనే ఉంది. ఇక 2012 ఎన్నికల్లో బీజేపీ గెలిచిన తర్వాత మోడీ గారి పేరు విపరీతంగా పాపులర్ అయింది. గుజరాత్ మోడల్ గురించి ప్రచారం మొదలైంది. ఇవన్నీ గమనించిన నితీష్ ఎన్డీఏకు దూరంగా ఉండటం మొదలుపెట్టాడు. ఇక ఎప్పుడైతే 2014 లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ ప్రధాన అభ్యర్థిగా మోడీ గారిని ప్రకటించారో వెంటనే పాట్నాలో నితీష్, శరద్ యాదవ్ ఇద్దరు జాయింట్ ప్రెస్ మీట్ పెట్టారు. మోడీ లాంటి వ్యక్తితో సెక్యులర్ ఐడియాలజీ ఉన్న జేడీయూ కలిసి పనిచేయదని స్పష్టం చేశారు. కానీ ఈ ప్రకటన కన్నా ముందే నితీష్ తన పదవిని కాపాడుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ నుంచి, లెఫ్ట్ పార్టీల నుంచి మద్దతు తీసుకున్నాడు. దాంతో నితీష్ బీజేపీ మద్దతు లేకుండా కూడా పదవిలో కొనసాగడం సాధ్యమైంది. ఇక 2013 సెప్టెంబర్లో మోడీ గారిని ప్రధానిగా ప్రకటిస్తూ ఎన్డీఏ నుంచి అధికారిక ప్రకటన విడుదలైంది. మోడీ గారు కూడా బీహార్ని సీరియస్గా తీసుకున్నారు. 2013 అక్టోబర్ 23న పాట్నాలో మోడీ గారు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఆ సభలో మోడీ గారు నితీష్ను ఉద్దేశించి నమ్మక ద్రోహి, అవకాశవాదాన్ని విమర్శించారు. మరోవైపు నితీష్ మైనారిటీ ఓటు బ్యాంకు కోసం తన సెక్యులర్ ఐడియాలజీని ప్రమోట్ చేయడం స్టార్ట్ చేశాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా బీహార్లో ఎన్డీఏదే పైచేయి అయింది. 2014లో ఎన్డీఏ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, నరేంద్ర మోడీ గారు ప్రధాని కావడం జరిగాయి. అదే లోక్సభ ఎన్నికల్లో బీహార్లో జేడీయూకు బలమైన దెబ్బ తగిలింది. 2014 కన్నా ముందు 20 మంది ఎంపీలు ఉన్న జేడీయూకి 2014లో కేవలం 2 ఎంపీ స్థానాలు దక్కాయి. జేడీయూకి ఇది చాలా పెద్ద ఎదురు దెబ్బ. దాంతో నితీష్ తన పొలిటికల్ గేమ్ని మార్చాలని డిసైడ్ అయ్యాడు. 2014 లోక్సభ ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోయినందుకు నితీష్ నైతిక బాధ్యత వహిస్తూ 2014 మేలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాడు. ఎందుకంటే 2015లోనే బీహార్లో ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టి నితీష్ వేసిన స్కెచ్ ఇది. 2014లో నితీష్ ముఖ్యమంత్రిగా రాజీనామా చేసి జితన్ రామ్ మాంజీ అనే దళిత నేతని ముఖ్యమంత్రిని చేశాడు. జితన్ రామ్ మాంజీ పెద్ద ప్రజాదరణ ఉన్న నాయకుడు కాదు. కానీ నితీష్ చెప్పినట్టు వినాలి అంటే ఇలాంటి నేతలైతేనే వింటారు. కాబట్టి మాంజీ ముఖ్యమంత్రి అయినా కూడా పాలన మాత్రం నితీష్కి నచ్చినట్టే జరిగేది. కానీ కొంతకాలం పాటు ఇలా జరిగింది. పదవి చేతిలో ఉండేసరికి కొత్త ముఖ్యమంత్రి మాంజీ నితీష్ని లెక్క చేయడం తగ్గించాడు. పాలనా వ్యవహారాల్లో నితీష్ మాట చెల్లేది కాదు. మాంజీ తను దళిత నాయకుడిగా ప్రచారం చేసుకుంటూ ఎదగడం మొదలుపెట్టాడు. ఇవన్నీ చూసిన నితీష్కి మాంజీ తన పదవికి చెక్ పెట్టబోతున్నట్టు అనిపించింది. దాంతో వెంటనే జేడీయూ నాయకులతో ఏకంగా సొంత ముఖ్యమంత్రి మీదే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేలా చేశాడు. అలా 2015 ఫిబ్రవరిలో జితన్ రామ్ మాంజీ అవిశ్వాస పరీక్ష కన్నా ముందే రాజీనామా చేసి పదవిని వదిలేశాడు. అలా 2015లో మాంజీని దించి నితీష్ మళ్లీ బీహార్ ముఖ్యమంత్రిగా 4వ ప్రమాణ స్వీకారం చేశాడు. అయితే 2015 అక్టోబర్లో బీహార్లో ఎన్నికలు జరగబోతున్నాయి. 2014 లోక్సభ ఎన్నికల్లో నితీష్కి భారీ ఎదురుదెబ్బ తగిలింది. దాంతో నితీష్కి ఒక విషయం అర్థమైంది. ఒంటరిగా వెళ్తే తన ముఖ్యమంత్రి పదవి తనకు దక్కదని అర్థమైంది. దాంతో నితీష్ 2015 బీహార్ అసెంబ్లీ ఎన్నికల కన్నా ముందు తనలో ఉన్న అవకాశవాద రాజకీయాన్ని బయటికి తీశాడు. ఇన్నాళ్ళు ఎవరి మీద పోరాటం చేశాడో అదే లాలూ ప్రసాద్ యాదవ్తో చేతులు కలిపాడు. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు ఇవన్నీ కలిసి బీహార్లో మహాగఠబంధన్ని ఏర్పాటు చేశారు. మహాగఠబంధన్ అంటే మహాకూటమి అని అర్థం. కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి మహాకూటమి అనే మనం మాట్లాడుకుందాం. 2015 బీహార్ ఎన్నికల్లో ఆర్జేడీకి 80, జేడీయూకి 71, కాంగ్రెస్ పార్టీకి 27, ఇలా మహాకూటమికి మ్యాజిక్ ఫిగర్ కన్నా ఎక్కువగా 180 సీట్ల వరకు గెలుచుకుంది. మరోవైపు బీజేపీకి 2015 ఎన్నికల్లో కేవలం 53 అసెంబ్లీ స్థానాలు మాత్రమే దక్కాయి. అయితే మహాకూటమిలో ఎక్కువ స్థానాలు లభించిన పార్టీ లాలూ ప్రసాద్కి చెందిన ఆర్జేడీ. కానీ నితీష్ మాత్రం 71 మంది ఎమ్మెల్యేలతోనే ముఖ్యమంత్రిగా 5వ ప్రమాణ స్వీకారం చేశాడు. లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు తేజస్వి యాదవ్కి డిప్యూటీ సీఎం పదవి మాత్రమే ఇచ్చాడు. అలా బద్ద శత్రువులు కాస్త ఒకే ప్రభుత్వాన్ని నడిపించే మిత్రులుగా మారిపోయారు. కానీ ఈ మిత్రబంధం ఎక్కువ కాలం కొనసాగలేదు. 2017లో బీహార్ రాజకీయాల్లో మరో భారీ మలుపు చోటు చేసుకుంది. 2017లో తేజస్వి యాదవ్ మీద
ఐఆర్సీటీ స్కామ్కి సంబంధించిన ఆరోపణలు వచ్చాయి. దాంతో డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయాలని తేజస్వి యాదవ్ను కోరగా తేజస్వి యాదవ్ నిరాకరించాడు. దాంతో నితీష్ మహాకూటమి నుంచి బయటకు వస్తున్నట్టు ప్రకటించి తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాడు. బీహార్ రాజకీయాల్లో ఇదో పెద్ద అనూహ్యమైన పరిణామం. రాజీనామా చేసిన వెంటనే బీజేపీతో చర్చలు మొదలుపెట్టాడు. అమిత్ షాతో భేటీ అయ్యి ఎన్డీఏలో చేరుతున్నట్టు ప్రకటించాడు. ఒక్కసారి టైం లైన్ గమనిస్తే 2013లో ఎన్డీఏను వదిలేశాడు. 2015లో లాలూతో చేతులు కలిపాడు. ఎన్నికలు ముగిసిన తర్వాత మళ్ళీ ఎన్డీఏలో చేరాడు. అలా నితీష్ పాలిటిక్స్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాయి. నితీష్ దగ్గర 71 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీ దగ్గర 53 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిద్దరూ కలిస్తే మ్యాజిక్ ఫిగర్ని క్రాస్ చేయడం ఈజీ కాబట్టి వెంటనే బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. అలా 2017 జూలై 26న పదవికి రాజీనామా చేశాడు. వెంటనే రెండో రోజు జూలై 27న బీజేపీ మద్దతుతో ఎన్డీఏ ముఖ్యమంత్రిగా నితీష్ ఆరోసారి ప్రమాణ స్వీకారం చేశాడు. ఇక 2019లో లోక్సభ ఎన్నికల్లో కూడా దేశవ్యాప్తంగా బీజేపీ హవానే కొనసాగింది. కేంద్రంలో ఎన్డీఏ రెండోసారి అధికారంలోకి వచ్చింది. ఇక 2020 అక్టోబర్లో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఎన్డీఏలో భాగంగా బీజేపీ జేడీయూ రెండూ కలిసే పోటీ చేశాయి. కానీ ఆ ఎన్నికల్లో బీజేపీకి 74 సీట్లు వస్తే జేడీయూకు మాత్రం 44 సీట్లు మాత్రం వచ్చాయి. అలా ఎన్డీఏ ప్రభుత్వం బీహార్లో ఏర్పాటైంది. అయితే ఎన్డీఏలో అతిపెద్ద పార్టీ బీజేపీనే. ఎందుకంటే బీజేపీకి 74 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. కానీ నితీష్కు మాత్రం 43 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉంది. అయినా ముఖ్యమంత్రికి అవకాశం మాత్రం నితీష్కి దక్కింది. దాంతో 2020 నవంబర్లో నితీష్ 7వ ముఖ్యమంత్రి అయ్యాడు. అయితే నితీష్ 7వ ముఖ్యమంత్రి అయిన తర్వాత బీహార్లో బీజేపీ డామినేషన్ ఎక్కువైపోయింది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటం, రాష్ట్రంలో జేడీయూ కన్నా ఎక్కువ మంది శాసనసభ్యుల బలం ఉండడంతో ప్రభుత్వంలో బీజేపీ జోక్యం రోజురోజుకి ఎక్కువైపోయింది. ప్రభుత్వంలో బీజేపీ ఆధిపత్యాన్ని నితీష్ సహించలేకపోయాడు. దాంతో 2022 వచ్చేసరికి నితీష్లో అసంతృప్తి మరింత ఎక్కువైంది. మళ్లీ పదవిని కాపాడుకోవడం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాడు. లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు తేజస్వి యాదవ్తో సంప్రదింపులు మొదలుపెట్టాడు. ఎందుకంటే తేజస్వి యాదవ్కి ఆర్జేడీ నుంచి గెలిచిన 75 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. అలా కాంగ్రెస్ కూడా సహకరించడంతో నితీష్ మళ్లీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి యూపీలో చేరాడు. దాంతో 2022 ఆగస్టులో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి వెంటనే ఆర్జేడీ కాంగ్రెస్ పార్టీల మద్దతుతో మళ్లీ ప్రమాణ స్వీకారం చేశాడు. అలా నితీష్ 8వ బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. 8th టైం ముఖ్యమంత్రి అయిన తర్వాత చావాల్సి వస్తే చస్తాం కానీ మళ్ళీ ఎన్డీఏలో సైతం చేరమని చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. దాంతో నితీష్ పర్మనెంట్గా యూపీఏలోనే ఉంటాడని అందరూ భావించారు. మరోవైపు బీజేపీ కూడా నితీష్ మీద విమర్శలు మొదలుపెట్టింది. రాజకీయ అవకాశవాది అని, నమ్మక ద్రోహి అని ఇలా నితీష్ని తిట్టకుండా తిట్టారు. సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా నితీష్కి బీజేపీ తలుపులు క్లోజ్ అయ్యాయి, ఇక ఆయన తిరిగి ఎన్డీఏలో కలుపుకునే ప్రసక్తి లేదని ప్రకటించారు. ఇలా 2022లో నితీష్కి మద్దతు ఇచ్చినందుకు తేజస్వి యాదవ్ని మళ్లీ డిప్యూటీ సీఎంని చేశాడు. గతంలో ఎవరినైతే డిప్యూటీ సీఎం పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేశాడో తన పదవిని కాపాడుకోవడం కోసం ఈసారి మళ్లీ అదే వ్యక్తికి డిప్యూటీ సీఎంగా అవకాశం ఇచ్చాడు. ఇక 2023లో దేశ రాజకీయాల్లో ప్రతిపక్ష పార్టీల కూటమి రాజకీయాలు మొదలుపెట్టింది. కేంద్రంలో 2014 నుంచి వరుసగా 2 పర్యాయాలు ఎన్డీఏనే అధికారంలో ఉంది. కాబట్టి ఎలాగైనా ఎన్డీఏను ఓడించేందుకు రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్, స్టాలిన్ ఇలా బీజేపీని వ్యతిరేకించే బడా నాయకులంతా ఒక్కటయ్యి ఇండియా అనే కూటమిని ఏర్పాటు చేశారు. ఈ ఇండియా కూటమిలో నితీష్ కూడా చేరాడు. అంతకన్నా ముందు 2022 నుంచే అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు థర్డ్ ఫ్రంట్ అంటూ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా కేసీఆర్ గారు కూడా నితీష్ని కలిశారు. ఇద్దరు జాయింట్ ప్రెస్ బ్రీఫింగ్ కూడా ఇచ్చారు. కానీ నితీష్ మాత్రం ఇండియా కూటమి వైపే వెళ్ళాడు. ఇండియా కూటమిలో నితీష్ తాను సీనియర్ నాయకుడిగా చెప్పుకోవడం స్టార్ట్ చేశాడు. తననే ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలనే కోరికని కూటమి ముందు పెట్టాడు. కానీ ఇండియా కూటమి మాత్రం అంగీకరించలేదు. దాంతోపాటు రాజకీయాలు అంచనా వేశాడు. ఈసారి కూడా ఎన్డీఏనే రాబోతుందని నితీష్కి అర్థమైంది. దాంతో 2024 ఎన్నికల కన్నా ముందు నితీష్ మళ్లీ ప్లేట్ ఫిరాయించాడు. ఇన్నాళ్ళు ఇండియా కూటమిలో ఉన్న నితీష్ ఒక్కసారిగా ఎన్డీఏతో చేతులు కలిపాడు. ఎన్డీఏతో చేతులు కలపడం అంటే ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేయడమే. ఎందుకంటే బీహార్లో ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీల మద్దతుతోనే నితీష్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కాబట్టి 2024 లోక్సభ ఎన్నికల కన్నా 3 నెలల ముందు తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఎన్డీఏలో చేరాడు. ఎన్డీఏలో చేరాడు కాబట్టి బీహార్లో నితీష్కి బీజేపీ నుంచి మద్దతు లభించింది. బీజేపీ సపోర్ట్తో నితీష్ 2024 జనవరిలో 9వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. నితీష్ చేస్తున్న రాజకీయాన్ని చూస్తే పదవి కోసం విలువలను పక్కన పెట్టక తప్పదేమో అనిపిస్తుంది. 2024 లోక్సభ ఎన్నికల కన్నా ముందు నితీష్ తీసుకున్న నిర్ణయం పనిచేసింది. 2024లో బీజేపీకి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయిలో మెజార్టీ రాలేదు. దాంతో 16 మంది ఎంపీలతో టీడీపీ, 12 మంది ఎంపీలతో జేడీయూ ఈ 2 పార్టీల కేంద్రంలో కీలకంగా మారాయి. దాంతో ప్రస్తుతానికైతే కేంద్రంలో జేడీయూ పలుకుబడి కొనసాగుతుంది. కేంద్రంలో బీజేపీ తన మద్దతు మీద ఆధారపడి ఉంది.
కాబట్టి బీహార్లో నితీష్ 53 మంది ఎమ్మెల్యేలే ఉన్నా కూడా బీహార్ రాజకీయాల్లో నితీష్కి అడ్డు లేకుండా పోయింది. అయితే 2025 నవంబర్లో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈసారి కూడా నితీష్ ముఖ్యమంత్రి కావడం ఖాయం అనే అభిప్రాయం వినిపిస్తుంది. కానీ బీహార్ రాజకీయాల్లో నితీష్ ఎరా ముగిసింది అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. 2005 నుంచి నిరంతరాయంగా బీహార్ రాజకీయ పీఠం నితీష్ చేతిలోనే ఉంది. వయసు రీత్యా కూడా నితీష్ ఇప్పుడు 74 సంవత్సరాల వయసులో ఉన్నాడు. కాబట్టి బీహార్ రాజకీయాల్లో నితీష్ను పక్కన పెట్టబోతున్నట్టు కూడా వార్తలు మొదలయ్యాయి. కానీ నితీష్ అంత ఈజీగా పదవిని వదులుకునే నాయకుడు కాదు. నితీష్ పొలిటికల్ హిస్టరీ మొత్తంలో ఎప్పుడూ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయిలో అసెంబ్లీ సీట్లు రాలేదు. అయినా కూడా 20 ఏళ్లుగా బీహార్ ముఖ్యమంత్రి పీఠం మీద జేడీయూనే కొనసాగుతూ వస్తుంది. అయితే నితీష్ పొలిటికల్ జర్నీ మొత్తం చూస్తే చాలా విషయాలు అర్థమవుతాయి. ఇక్కడ నితీష్ ఒక్కడనే అవకాశవాది, నమ్మక ద్రోహి, పదవి కోసం ఏదైనా చేసే వ్యక్తి అని అంటున్నారు. కానీ ఇదే నితీష్ గురించి తెలిసి కూడా నితీష్ని పదే పదే దగ్గరకు రాణిస్తూ ముఖ్యమంత్రిని చేస్తున్న ఎన్డీఏ యూపీఏ కూటమిలు ఏమనాలి? ఎన్డీఏ యూపీఏలో అవకాశం ఇస్తున్నంత కాలం నితీష్ లాంటి గోడ మీద పిల్లలు ఉంటూనే ఉంటారు. కాబట్టి నితీష్ లాంటి పొలిటీషియన్ని పెంచి పోషించి రాజకీయాల్లో విలువలకు చోటు లేకుండా చేసినందుకు బీజేపీ, కాంగ్రెస్, ఆర్జేడీ లాంటి పార్టీలను కూడా అవకాశవాదులుగానే చూడాలి. ఇక్కడ అవకాశవాదం అని కూడా అనలేం. ఎందుకంటే రాజకీయ పార్టీ అంతిమ లక్ష్యం అధికారంలో కొనసాగడం. కాబట్టి ఫక్తు రాజకీయ పార్టీ ఎలా ఉండాలో నితీష్ నిరూపించి చూపించాడు. నితీష్ లాంటి నాయకుడికి ఓట్లు వేస్తున్నందుకు బీహార్ ఇప్పటికీ అనుభవిస్తూనే ఉంది. నిజానికి బీహార్ ఓటర్లు ఎప్పుడు నితీష్ని నాయకుడిగా ఎన్నుకున్నదే లేదు. ఇంతకు ముందే చెప్పుకున్నాం, ఇప్పటి వరకు నితీష్కి ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం రాలేదు. అయినా నితీష్ మాత్రం ఈ రకంగా ఏ ఎండకు ఆ గొడుగు పడుతూ అధికారం నీడలో హాయిగా సేదతీరుతూనే ఉన్నారు. రాజకీయ వ్యవస్థకి, రాజకీయ నాయకులకు అనుకూలంగా రాజ్యాంగంలో ఉన్న లొసుగుల్ని వెసులుబాటుగా మార్చుకోవడం నితీష్కి అలవాటైపోయింది. కాబట్టి ఇక్కడ విమర్శించాల్సింది ఎవరిని? పదవే పరమావధిగా, అధికారమే లక్ష్యంగా ముఖ్యమంత్రి పదవిని నవ్వులు పాలు చేసిన నితీష్కి అవకాశం ఇస్తున్న రాజకీయ పార్టీలనా, లేదా ప్రజలను మభ్యపెడుతూ పదే పదే కండువా మారుస్తూ కూడా పదవిలో కొనసాగే అవకాశం కల్పించిన దేశ చట్టాలనా, నితీష్ అనుసరిస్తున్న రాజకీయ విధానానికి ఎవరిని బాధ్యుల్ని చేయాలో మీరే నిర్ణయించండి. వీడియోలో ఎంత కాస్త ఎక్కువైందని అనుకుంటున్నాం. నిజానికి చాలా విషయాలని ఈ వీడియోలో ప్రస్తావించలేదు. బీహార్ రాజకీయాల మీద ఉత్తరప్రదేశ్ రాజకీయాలు ఎలా ప్రభావం చూపిస్తాయి, దానా కుంభకోణంలో లాలూ ప్రసాద్ యాదవ్ పరిస్థితి ఏమైంది, జార్ఖండ్ విభజన వల్ల బీహార్ రాజకీయాల్లో వచ్చిన మార్పులు, రామ్ విలాస్ పాస్వాన్, శరద్ యాదవ్, జార్జ్ ఫెర్నాండెజ్ లాంటి వారు ఏమయ్యారు, ఒకానొక దశలో మోడీ గారికి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా ఇష్టపడిన నితీష్ ఇప్పుడు మోడీ గారితో ఎలాంటి బంధాన్ని కొనసాగిస్తున్నాడు. ఇలా వీడియోలు ఎంతో దృష్టిలో ఉంచుకొని ఇలా చాలా విషయాల్ని ప్రస్తావించడం సాధ్యం కాలేదు. కానీ ముఖ్యమైన ప్రతి విషయాన్ని వదలకుండా మాత్రం మేము ముందుంచాము. కనుక ఇప్పటివరకు మేము చెప్పిన విషయాలు మిమ్మల్ని సాటిస్ఫై చేశాయని అనుకుంటున్నాం. సో ఇది ఫ్రెండ్స్. అండ్ తప్పకుండా మీరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలపండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మరెన్నో మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా మన తెలుగు నాలెడ్జ్ ఫ్యామిలీలో మీరు భాగం కండి. సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.